హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ప్రధాన పార్టీలైన 3 పార్టీలు కూడా ఎవరి పర్యటనలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే హిందూపురంలో మాత్రం రాజకీయం వేడెక్కింది. హిందూపురంలో బాలకృష్ణ గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచాడు. మూడోసారి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు బాలకృష్ణ గారు. అలాగే వైనాట్ హిందూపురం అంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పకుండా బోని కొట్టాలి, హిందూపురం మాదే అంటూ టార్గెట్ చేశాడు. విలేజ్ స్థాయి, గ్రామ స్థాయి నుండి లీడర్లను కూడగట్టుకొని విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మనం బోని కొడుతున్నాం ఇక్కడ అంటూ అక్కడి నాయకులను సన్నద్ధం చేస్తున్నాడు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుగుతున్న పర్యటన చూసి బాలకృష్ణ గారికి ఏమనిపించిందో తెలియదు కానీ 9 సంవత్సరాలలో 15 రోజుల్లో 2 సార్లు పర్యటించడం ఇదే అంటున్నారు అక్కడి వైసీపీ నాయకులు. బాలకృష్ణ పర్యటనకి తెలుగు తమ్ముళ్ళు స్వాగతం పలుకుతూ ప్రతి మండలం, ప్రతి గ్రామం తిరుగుతున్నారు. విడివిడిగా ప్రతి నాయకుడితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని చర్చలు సాగిస్తున్నారు బాలకృష్ణ గారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతాను అంటున్నాడు బాలయ్య బాబు. హిందూపురం బోని కొట్టి సీఎం జగన్ గారికి బహుమతిగా ఇస్తారంటున్నాడు పెద్దిరెడ్డి గారు. మరి వీరిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మీకు అందించడానికి నామాల మీడియా వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.